కన్యా రాశి వారికి 2026 మకర సంక్రాంతి మొదలు అదృష్టయోగం పట్టబోతోంది. ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా మీరు ఇప్పటి వరకు పడుతున్న కష్టాలు అన్నింటి నుండి పూర్తి విముక్తి కలగబోతోంది. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది? 2026 మకర సంక్రాంతి మొదలు అదృష్టయోగం ఏ విధంగా పట్టబోతోంది? ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా మీ జీవితం ఏ విధంగా మారిపోతుంది? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలైతే తెలుసుకుందాం. కన్యా రాశి వారి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనేది కూడా చెప్పవచ్చు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ ముక్కోటి దేవతల అనుగ్రహంతో కన్యా రాశి వారి జీవితంలో చాలా మార్పులు అయితే చూస్తారు. మకర సంక్రాంతి మొదలు వీరికి ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా మీరు పడుతున్న కష్టాల నుండి పూర్తి విముక్తి కలగబోతోంది. ఆ స్త్రీ ఎవరో కాదు, సాక్షాత్తు మీ తల్లిగారే. మీ తల్లిగారి యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మీకు ఈ సమయంలో మహాభాగ్యం దక్కబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది క్లియర్గా తెలుసుకుందాం. కొన్ని వ్యవహారాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు తగ్గడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అయినా సరే శ్రమకు ఫలితం దక్కుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి, జాగ్రత్త. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదం. వ్యాపార రంగంలో మంచి అవకాశాలు ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పెట్టుబడులు మేలు చేస్తాయి. గృహంలో శుభ కార్యక్రమ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో గత సమస్యలు తగ్గుతాయి. క్రమశిక్షణతో పనిచేస్తే శుభవార్తలు లభిస్తాయి. సూర్య ధ్యానం మానసిక బలాన్ని ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. కన్యా రాశి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ జనవరి నెల ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి నెలగా కూడా మనమైతే చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్న కష్టాల నుండి మీకు విముక్తి కూడా ఈ సమయంలో కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనిపిస్తుంది. ఈ నెల బంధాల విషయంలో ఓర్పు అవసరం. 7వ ఇంట్లో శని పరిణితి మరియు బాధ్యతను కోరుకుంటాడు. దాంపత్య జీవితంలో ప్రేమ కంటే బాధ్యతలు అధికంగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. కంగారు పడకండి. ఇది బంధాన్ని బలపరిచే సమయమే కానీ విడదీసే సమయం మాత్రం కాదు. మొదటి భాగంలో ఇంటి ఒత్తిడి వలన మీరు మౌనంగా ఉండడానికి ఇష్టపడతారు. ఈ రాశి వారికి దినచర్య సరిగ్గా ఉన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. మొదటి భాగం ఒత్తిడి వలన జీర్ణ సమస్యలు, నిద్రలేమి, మెడ, భుజాలు నొప్పులు రావచ్చు. 12వ ఇంట్లో కేతు వలన రాత్రిపూట అతిగా ఆలోచించడం, నిద్రను పాడు చేయడం, ద్వితీయార్థంలో శక్తి పెరుగుతుంది. మనసు తేలిక పడుతుంది. అయితే 5వ ఇంట్లో కుజుడు వలన కారం, మసాలాలు ఎక్కువగా తింటే ఎసిడిటీ లేదా శరీరంలో వేడి పెరగవచ్చు. ముందుగా నిద్ర వేళను సరిచేసుకోండి. మిగతావన్నీ కూడా అవి సర్దుకుంటాయి. సరైన ప్లానింగ్ ఉంటే వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. మొదటి భాగంలో కార్యకలాపాలను స్థిరీకరించడం, సిబ్బంది సమస్యలు పరిష్కరించడం లేదా సిస్టమ్ మెరుగుపరచడం పైన దృష్టి పెట్టడం, వృధా ఖర్చులను తగ్గించుకోండి. ఇది మంచి సమయము. ద్వితీయార్థంలో మార్కెటింగ్, బ్రాండింగ్ మరియు క్రియేటివిటీకి సంబంధించి మంచి స్పందన అనేది ఉంటుంది. విద్య, కన్సల్టెన్సీ, డిజైన్ లేదా సర్వీస్ రంగంలో ఉన్న వారికి ఇది చాలా బాగుంటుంది. విద్యార్థులకు ముఖ్యంగా జనవరి మధ్య తర్వాత సమయం బాగుంటుంది. తొందరపడి విస్తరణ చేయకండి. ప్లాన్ ప్రకారం వెళ్ళండి. మొదట్లో ఇంట్లో డిస్టర్బెన్సెస్ లేదా ఒత్తిడి వలన ఏకాగ్రత అనేది కుదరకపోవచ్చు. కానీ పంచమ స్థానం యాక్టివ్ అయిన తర్వాత నుండి కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు చదువు కూడా సులభంగా మీకు అనిపిస్తుంది. రివిజన్ చేసుకోవడానికి, మాక్ టెస్ట్లు రాయడానికి మరియు ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి పెంచుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయం. పోటీ పరీక్షలో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తారు. చివరి నిమిషంలో హడావిడి కంటే రోజువారీ చదువు మంచి ఫలితాలను అందిస్తుంది. మానసిక ప్రశాంతత మరియు స్పష్టత కోసం రోజు 11 సార్లు ఓం బుధాయ నమః జపించండి. బుధవారం రోజున పెసలు లేదా ఆకుకూరలు దానం చేయండి లేదా విద్యార్థులకు సహాయం చేయండి. మీ ఇల్లు మరియు పని ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ఇది మీ యొక్క అదృష్టాన్ని పెంచుతుంది. పడుకునే ముందుగా మీ యొక్క ఆందోళనలు ఒక కాగితం పైన రాసి పక్కన పెట్టండి. నిద్ర బాగా పడుతుంది. విష్ణువు లేదా గణేశుని ప్రార్థించడం వలన విజయం మరియు స్థిరత్వం కూడా మీకు దక్కుతాయి.
చూసారు కదండీ! ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా! ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా క్లియర్‌గా తెలుసుకుందాం. కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన మీదట నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తారు. వీరు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని కూడా ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. ది దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ, వీరి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి మాత్రం అసలు తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారి స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది కూడా ఉంటుంది. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరేజ్ వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యం కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేయుచున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనే కోరిక అనే స్వభావం కలవారిగా ఉంటారు. కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమములందు వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలో ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రము ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడతాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలి పట్టడం అనే లక్షణాలు వీరు కలిగి ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని వీరి చిరకాలము బాధపడతారు. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము ఉంటుంది. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్ కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకుల్లో, కోశాగారంలో, సహకార శాఖల్లో వీరు సాధారణంగానే రాణిస్తారు. ఈ రాశి వారికి చిన్నతనమున వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.